ఏ ప్రాంతమైనా పరిశ్రమలు వస్తేనే అభివృద్ధి చెందుతోందని, అక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి అన్నారు. గార్లదిన్నె మండలం కనంపల్లిలో ఇవాళ ఎంఎస్ఎంఈ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, ఎమ్మెల్యేతో పాటు ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ కేశవరెడ్డి, టీడీపీ నేత నర్సనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 55 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నేషనల్ హైవేకి అత్యంత దగ్గరగా ఉన్న ఈ ప్రాంతం పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత అనుకూలంగా ఉంటుందన్నారు. త్వరలోనే 20 ఎకరాల్లో ప్లాట్లు వేసి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి కేటాయిస్తామన్నారు. ఇక్కడ అవసరమైన విద్యుత్, నీరు వంటి మౌలిక వసతులన్నీ కల్పిస్తామన్నారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషితోనే ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటవుతున్నాయన్నారు. గార్లదిన్నె మండలంలో చీనీ పంటకు సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. అది ఈ పార్కులో ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే శ్రావణి తెలిపారు. కన్నంపల్లి లొకేషన్లో సింగనమల కాన్స్టిట్యుయెన్సీలో ఏపీఐసి తరపు నుంచి ఆనరబుల్ సీఎం గారు ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇనాగ్రేషన్ కార్యక్రమం ఆనరబుల్ ఎమ్మెల్యే గారు తరపు నుంచి చేయడం జరిగింది. ఇక్కడ మనం లాస్ట్ ఒక నెల టైంలో ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఏడీసీసీ చైర్మన్ గారు, ఇక్కడ ఉన్న రైతులు వాళ్ళందరూ సహాయ సహకారంతోనే మనం సుమారుగా ఒక 55 ఎకరాల భూమి దాకా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కి ఇవ్వగలిగాము. దీనిలో ఇంకా కూడా కొంత భూమి మనము తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దానిలో కోర్టు కేసులు కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా రాబోయే నెక్స్ట్ ఒక నెలలో లోపల ఖచ్చితంగా క్లోజ్ చేస్తాము. అంటే ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది మన చాలా కాలం నుంచి ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా లాస్ట్ ఒక 1.5 మంత్ నుంచి అందరూ ప్రజాప్రతినిధుల సపోర్ట్ తో మన సిబ్బందులు అందరూ కూడా కలిసి పనిచేసిన కాబట్టి ఈ విధంగా చేయగలిగాము. దానికి అందరికి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి, ఏడీసీసీ చైర్మన్ గారికి, అదేవిధంగా ఇక్కడ దీని మీద ప్రయత్నం చేసిన ఆర్డీఓ గారికి, వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఏ ఒక్క ఏరియాలో కూడా ఇండస్ట్రీస్ వస్తేనే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఎందుకంటే జాబ్ రావాలంటే ఖచ్చితంగా మనకి ఇండస్ట్రియలైజేషన్ జరగాలి. అది కాబట్టి జిల్లాలో ఉన్న ఇండస్ట్రియలిస్ట్ అందరూ కూడా నా విన్నపం ఏమిటంటే ఈ యొక్క లొకేషన్ చాలా బెనిఫిషియల్ గా ఉన్న లొకేషన్. ఎందుకంటే మనకు లాజిస్టిక్ పరంగా చూసుకుంటే నేషనల్ హైవేకి చాలా దగ్గర ఉన్నాయి. ఇక్కడ మన సుమారుగా 7 కోట్ల రూపాయలతో ఏపీఐసి కూడా అడ్మిన్ శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు రాబోయే ఒక 6 నెలల్లో పూర్తిగా 20 ఎకరాల్లో లేఅవుట్ చేసేసుకొని ప్లాట్ కింద చేసి ప్లాట్ వారీగా ఇవ్వడానికి అవకాశం వస్తాయి. సో ఇండస్ట్రియలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఈ యొక్క ఫెసిలిటీని యూజ్ చేసుకొని వాళ్ళ ఇండస్ట్రియల్ యూనిట్ ఇక్కడ పెట్టుకోవాలని కోరుతున్నాను. దానిలో సంబంధించిన రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, ఎలక్ట్రిఫికేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ యొక్క ఫెసిలిటీని ప్రతి ఒక్కరు వాడుకోవాలని కోరుతూ మళ్ళీ ఒకసారి ఈ యొక్క కార్యక్రమానికి సపోర్ట్ చేసినది ఆనరబుల్ ఎమ్మెల్యే గారికి, ఇక్కడ ఉన్న రైతులకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సింగనమల నియోజకవర్గానికి ఒక మంచి శుభదినము. కొన్ని ఏళ్ల కళ నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన యువ నాయకులు లోకేష్ గారు యువగలం పాదయాత్రలో మన ప్రాంతానికి ఖచ్చితంగా ఇండస్ట్రియల్ పార్క్ ని తీసుకురావాలి, పరిశ్రమల్ని తీసుకుని వస్తాము అని ఇచ్చినటువంటి హామీని ఈ రోజు మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లకే ఈ రోజు మనము శంకుస్థాపన పూజ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు దాదాపు రాష్ట్రంలో 38 ఎంఎస్ఎంఈ పార్కులను ఈ రోజు శంకుస్థాపనకు చేయడం చాలా చాలా సంతోషంగా భావిస్తా ఉన్నాము. ఈరోజు సింగనమల నియోజకవర్గంలో కన్నంపల్లి గ్రామ పరిధిలో ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 140 ఎకరాల్లో ఇప్పుడు 110 ఎకరాలకు గాను ఈ రోజు భూమి సేకరణ చేయడం జరిగింది. 55 ఎకరాలకు ఈ రోజు దాదాపు అన్ని క్లియరెన్స్ అయ్యి రైతులకి కూడా సంపూర్ణంగా వాళ్ళకి నష్టపరిహారం కానీ, ఇంకా వాళ్ళు ఒకవేళ సాగు చేసుకుని ఉంటే వాళ్ళకి ఎటువంటి న్యాయపరంగా వాళ్ళకి చెక్కులు ఇవ్వాలో దాన్ని కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకారంతో ఈ రోజు ఏపీఐసి డిపార్ట్మెంట్, గవర్నమెంట్ కలిపి సంయుక్తంగా ఈ రోజు ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఉపాధి అవకాశాలని పెంచేందుకే ఇప్పుడు ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఒక ముఖ్య ధ్యేయంతో ముఖ్యమంత్రి గారి ఒక సంకల్పంతో ఈ రోజు ముందుకు వెళ్తా ఉన్నాము. మనందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పేరుకు మాత్రమే పనులు జరిగినాయి. ఏవి కూడా గ్రౌండ్ చేయలేని పరిస్థితి. దాదాపు 5 ఏళ్ల నుంచి కూడా
ఇక్కడ పరిశ్రమలు రావాలి అని మనం ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా వాళ్ళు తీసుకురాలేని పరిస్థితి మనం చూసాము. ఈ రోజు 2 ఏళ్లకే ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ రోజు ఒక చిత్తశుద్ధితో మనము అధికారుల సహకారంతో దాదాపు 2 నెలల నుంచి కూడా కనుంపల్లి గ్రామంలో ఉన్నటువంటి రైతులతో సమీక్ష తీసుకోవడం జరిగింది. కనుంపల్లి గ్రామంలో కూడా మనము గత 2 నెలల కింద కూడా నష్టపరిహారం తో రైతులకి కూడా చెక్కులు అందించడం జరిగింది. దాదాపు ఈ 55 ఎకరాలకు గాను 13 కోట్ల రూపాయలని ఈ రోజు చెక్కు రూపంలో వాళ్ళకి అవార్డుని కూడా వాళ్ళకి సంపూర్ణంగా ఇవ్వడము, ఇంకా కొన్ని కేసెస్ మన దృష్టికి రావడము, కుటుంబ కలహాలు లేదంటే కోర్టు కేసెస్ ఉన్నటువంటివి కూడా ఒక్కొక్కటిగా మనం లోకల్ లీడర్షిప్ సహకారంతో కూడా అవన్నీ క్లియర్ చేస్తూ రైతులు ఎవరు కూడా అన్యాయంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు కూడా ఈ రోజు మన కలెక్టర్ గారు, గౌరవ కలెక్టర్ ఆనంద్ గారు కూడా చాలా ప్రత్యేక దృష్టి పెట్టి ఈ రోజు మనకి ఇవి గ్రౌండ్ చేయడానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అందులో భాగంగా కూడా మనకి యువగలం పాదయాత్రలో ముఖ్యమంత్రి గారు అలాగే లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీని యువతకు ఉపాధి కలిగించాలి, దాదాపు రాష్ట్రంలో 20 లక్షల ఉపాధి మనం ఇస్తాము అని కూడా ఇచ్చినటువంటి హామీలో భాగంగా కూడా ఈ రోజు ఈ ఇండస్ట్రియల్ పార్క్ ని ఏర్పాటు చేయడం వల్ల మన ప్రాంతం అభివృద్ధి చెందడమే కాకుండా మన గ్రామాల్లో మన ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకు ఇక్కడే ఉపాధి కలిగించే అవకాశాలని కూడా మెరుగ్గా పెంచేందుకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. వలసల్ని తగ్గించే విధంగా కూడా ఈ రోజు మనము ఎంతో పెద్ద ఎత్తున కార్యక్రమానికి ముందుకు వెళ్తా ఉన్నామని తెలియజేస్తూ, అలాగే గతంలో కూడా మనము గార్లదిన్నె మండలంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ని ఏర్పాటు చేసేందుకు కూడా మనము అనేక ప్రణాళికలు చేస్తూ దాన్ని కూడా ఈ రోజు ఈ ఏపీఐఐసి ఇండస్ట్రియల్ పార్క్ ఇక్కడే మనము దాన్ని కూడా గ్రౌండ్ చేయాలి. ఎందుకంటే 3 కోట్ల రూపాయలు దానికి ఫండ్ ని కూడా మనం కేటాయించడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారితో కూడా ఇందాకే మాట్లాడడము, అలాగే ఏపీఐసిసి డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా మొట్టమొదటిగా ఆ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ని కూడా మనం ఇక్కడే ఈ ఇండస్ట్రియల్ పార్క్ నుంచే గ్రౌండ్ చేస్తామని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ముందుగా ఈ స్వీట్ ఆరెంజ్ అంటే చీనీ ప్రాసెసింగ్ యూనిట్ ని ఏదైతే మనము ఎన్నికల హామీగా ఇచ్చినటువంటి ఉందో, యువగలం పాదయాత్ర వచ్చినప్పుడు కూడా మైల్ స్టోన్ గా మన నారా లోకేష్ గారు శంకుస్థాపన చేసినటువంటి కార్యక్రమము మనం ఈ ఇండస్ట్రియల్ పార్క్ శంకుస్థాపన పూజలో కూడా మీకు ఈ రోజు కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో దాన్ని కూడా ఇక్కడ మొట్టమొదటిగా చీనీ ప్రాసెసింగ్ యూనిట్ ని ఇక్కడ మనము ప్రారంభించనున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి కుటుంబంలో కూడా ఒక పారిశ్రామికవేత్త ఉండాలి అనే ధ్యేయంతో ఈ రోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అహర్నిశలు శ్రమ మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఒక వరల్డ్ క్లాస్ రాజధానిని మనకు ఎలాగైతే నిర్మిస్తా ఉన్నామో రాయలసీమలో కూడా ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి హార్టికల్చర్ హబ్ గా చేయాలన్న ధ్యేయంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ని కూడా మనం పిలుపునిస్తా ఉన్నాము. మన ప్రాంత పరిస్థితులు ఇప్పుడు కనుపల్లి గ్రామంలో దాదాపు నేషనల్ హైవేకి సమీపంలో ఉన్నటువంటి అన్ని లాజిస్టిక్స్ కి కూడా అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశంలో మనం ఇక్కడ ఇండస్ట్రీస్ ని తీసుకురావాలని కూడా ప్రణాళికలు వేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో సింగనమల నియోజకవర్గ ప్రాంతం అభివృద్ధికి ఈ రోజు అనేక కార్యక్రమాల్లో భాగంగా కూడా ఈ రోజు స్వయం ఉపాధి కలిగిస్తూ, అలాగే అనేక రకంగా రంగాల్లో ఉన్నటువంటి పిల్లలకు ఉపాధి కలిగించేందుకు ఇది ఎంతగానో ఉపయోగం ఉందని కూడా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతుల్ని కూడా సమీక్ష తీసుకొని వాళ్ళకు కూడా నష్టపరిహారం కానీ వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందించేందుకు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అలాగే గవర్నమెంట్ నుంచి ఏపీఐఎస్సి డిపార్ట్మెంట్ వాళ్ళందరం కూడా ముందుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం.